అలంకరణలతో పూలదండలతో సో మనం చూడొచ్చు ఈ రోజు వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ద్వారా చాలా మంచి జరుగుతుంది, శుభం జరుగుతుందని కూడా ప్రతి ఒక్క భక్తులు అయితే ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజు స్వామివారిని దర్శించుకోవడం కోసం ఉత్తర ద్వార దర్శనం ద్వారా సో మనం ఈ ఆలయంలో చూడొచ్చు టీటీడీ నిర్వహించే ఈ ఆలయంలో చాలా చక్కగా ఏర్పాట్లు అనేవి అయితే అలంకరించారు. సో మనం చూడొచ్చు ద్వారబంధానికి సంబంధించి కానీ ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర కూడా చక్కగా పూలతో పుష్పలంకరణ అయితే చాలా చక్కగా కనుల విందు గొలిపే విధంగా పుష్పలంకరణ అయితే చేశారని చెప్పొచ్చు. లోపల ఆలయం లోపల కూడా రకరకాల పువ్వులతో రంగురంగుల పువ్వులతో అలంకరణ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ టీటీడీ సేవకులు కూడా ఇక్కడ అందరికీ ఎటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు చాలా ఏర్పాట్లు అయితే చేశారు. సో మనం చూస్తున్నాం వైకుంఠ ద్వార దర్శనం వచ్చే భక్తులకు ఇది ఎంట్రీ అనమాట. సో ఈ విధంగా ఎంట్రీ వస్తున్నారు. అక్కడ పుష్పలంకరణ కూడా పైన కూడా ఆర్చ్ లాగా చాలా చక్కగా అందంగా చేశారు. అదేవిధంగా ఆర్చికి సంబంధించి ధ్వజస్తంభానికి కూడా ఏర్పాట్లు అయితే చాలా చక్కగా అలంకరణ కూడా అదే విధంగా చేశారు. ఈ ఆలయ శోభలో పండగ వాతావరణం అయితే శోభిల్లుతుందని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నారు సేవకులు కూడా టీటీడీలో ఏ విధంగా అయితే సేవకులు ఉంటారు శ్రీవారి సేవకులు, ఇక్కడ ఈ ఆలయంలో కూడా శ్రీవారి సేవకులు కూడా చాలా మంది ఉన్నారు. ఎక్కడికక్కడ భక్తులకి ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి ఆటంకాలు రాకుండా ఇక్కడ క్యూ లైన్లను నెమ్మదిగా ముందుకి నడిపిస్తూ ఎక్కడ భక్తులు ఆగిపోకుండా ముందుకి నడిపిస్తూ చాలా చక్కగా శ్రీవారి సేవకులు అయితే ఇక్కడ సేవ చేస్తున్నారని చెప్పాలి. అదేవిధంగా ఇక్కడ భక్తులకి పాలు అదేవిధంగా ఇక్కడ అందించే ప్రసాదం కానీ చాలా చక్కటి ఏర్పాట్లతో అయితే ఇక్కడ టీటీడీ అయితే ముందుకెళ్తుందని చెప్పొచ్చు. ఈ రోజు వైకుంఠ ఏకాదశి స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడ చాలా మంది భక్తులు తరలి వచ్చారు. దాదాపు దర్శనం అవ్వడానికి 2 గంటల పైన సమయం అయితే ఇక్కడ భక్తులకు పడుతుంది. సో మనం చూసుకోవచ్చు చాలా సుదూర ప్రాంతాల నుంచి కొండాపూర్ మియాపూర్ అదేవిధంగా చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడ ఆలయానికి తరలి వస్తున్నారు. అదేవిధంగా చాలా చక్కగా కూడా స్వామివారి దర్శనం అయితే చేసుకుంటున్నారు. మీరు ఈరోజు ఉత్తర ద్వార దర్శనం స్వామివారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందండి. మాకు వైకుంఠ ఏకాదశి రోజు చాలా క్రౌడ్ ఉంది, అయినా వచ్చి అయ్యవారి దర్శనం చేసుకున్నాము. ఈ దర్శనం చేసుకోవడం వల్ల మోక్షం ప్రాప్తిస్తుంది అంటారు. క్రౌడ్లో కూడా వీళ్ళ అరేంజ్మెంట్స్ అవి చాలా బాగున్నాయి. దర్శనం చాలా బాగా అయింది. సో వైకుంఠ ద్వార దర్శనానికి మీరు ఎంత సమయం పట్టింది రావడానికి? 3 అవర్స్ పట్టిందండి. 3 అవర్స్ పట్టింది లైన్లో. కాకపోతే క్రౌడ్ ఉంది, అయినా వీళ్ళు కంట్రోల్ చేసి సిస్టమేటిక్గా పంపించారు. చాలా బాగా అనిపించింది. ఈ రోజు విశిష్టత ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి దర్శనం పూర్తయింది. ఈ రోజు వైకుంఠ ఏకాదశిని మీరు ఎలా పురస్కరించుకుంటున్నారు? చాలా బాగా చేసుకుంటున్నామండి. మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఎవ్రీ ఇయర్ మాకు రావడం అలవాటు, అలాగే వచ్చి దర్శనం చేసుకుంటున్నాం. సో మనం చూడొచ్చు చాలా మంది భక్తులకి 2 గంటలు 3 గంటల సమయం కూడా భక్తులకైతే పడుతుంది ఇక్కడ ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకోవడానికి. అదేవిధంగా అంత సమయం పడుతున్నా సరే అక్కడ ఎటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడైతే ఆలయ అధికారులు అదేవిధంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ శ్రీవారి సేవకులు కూడా అదేవిధంగా చక్కగా అయితే ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేశారు. సో కెమెరామ్యాన్ రవితేష్తో సాయి సూత్ర.